కళ సాకారం అవ్వలేదు, ఇంకా రాజధాని ఇంకా తయారవ్వలేదు. అవ్వకుండానే దాని మీద విషం చిమ్ముతూ అది వేశ్యల రాజధాని అని అన్నాడంటే కృష్ణరాజు అనే వ్యక్తి ఎంత ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళు ఆ స్క్రిప్ట్ రెడీ చేసుకుని మాట్లాడారు. అసలు ఒక జాతిని గురించి గాని, ఒక మతాన్ని గురించి గాని, ఒక కులాన్ని గురించి గాని, లేదు ఒక రాష్ట్రాన్ని గురించి గాని, ఒక దేశాన్ని గురించి గాని ఎవరైనా కించపరుస్తూ మాట్లాడచ్చా? ఖచ్చితంగా మాట్లాడకూడదు. అదే విధంగా అసలు ఒక కులాన్ని పట్టుకున్న మాట్లాడినట్టే ఇప్పుడు వాళ్ళ వృత్తిని వాళ్ళు మాట్లాడకూడదు. వేశ్యలు అనే పదం కూడా వాడకూడదు. సెక్స్ వర్కర్స్ అనాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కడుపు కోసమో కుటుంబం పోషించుకోవటం కోసమో వివిధ కారణాలతో వాళ్ళ వృత్తిలోకి వెళ్తున్నారు. అంతే తప్ప ఎవడు ఇష్టపడి ఆ వృత్తి చేయడు. మనసు చంపుకుని వాళ్ళు అన్ని వదులుకుని వాళ్ళు చేస్తారు. చేసినా కూడా వాళ్ళకి మనసు ఉంటుందిగా. అసలు నువ్వెవడు మాట్లాడతాను? నీకేం హక్కు ఉంది? ఇవాళ అరెస్ట్ చేశారంటే చేస్తారండి. ఇది ప్రజలు కోరుకున్నారు. మొత్తం మహిళలు తిరగబడ్డారు. ఇవాళ మీరు ఎవరిని కదిలించినా కూడా ఇది తప్పనే చెప్తున్నారు. భారతీరెడ్డి పేరు తీసుకురాకూడదని ఎందుకంటారు మీరు? ఇప్పుడు మామూలుగా చిన్న విషయాలైతే ఎవడు భారతీరెడ్డి పేరు తీసుకురారండి. కానీ ఒక మహిళగా ఆ రోజు సాటి మహిళను అసెంబ్లీలో అన్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు. ఇవాళ ఒక రాజధానిని పట్టుకుని వేశ్యల రాజధాని అని అన్నప్పుడు ఆవిడ మాట్లాడాలి ప్రెస్ ముందుకు వచ్చి.